ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక పక్క ప్రజాసేవ చేస్తూనే మరో పక్క అభిమానుల కోసం సినిమాలో నటించారన్నారు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ. ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన హరిహర వీరమల్లు చిత్రం నేడు విడుదలైంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అభిమానులు జన సైనికులతో కలిసి థియేటర్ వద్ద సందడిగా సినిమా చూశారు. పాలకొండలోని కోటదుర్గమ్మ ఆలయం నుండి థియేటర్ వరకు ర్యాలీగా వెళ్లి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మెగా అభిమానుల కోలాహలం మధ్య సాధారణ ప్రేక్షకుడిలా పవన్ కళ్యాణ్ సినిమాను ఆద్యంతం ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయకృష్ణ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అభిమానులు జన సైనికులే కాక ప్రపంచం మొత్తం హరిహర వీరమల్లు చిత్రం కోసం వేచి చూసిందని, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి హిట్ టాక్తో నడుస్తుందని ఎమ్మెల్యే జయకృష్ణ అన్నారు. ఒక పక్క ప్రజాసేవ చేస్తూనే మరో పక్క ప్రొడ్యూసర్ నష్టపోకూడదు అని రెమ్యూనరేషన్ కూడా వదులుకున్న గొప్ప మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ఫైట్ సీన్స్ సినిమాకి హైలైట్ అని వాటిని స్వయంగా మా పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ చేశారన్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చి సినిమా చూసి రికార్డులు తిరగరాయాలని ప్రజలను కోరారు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ. మీడియా మిత్రులకు నమస్కారం. మా పవన్ కళ్యాణ్ గారి సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈరోజు విడుదలైంది. ఇప్పుడే సినిమా చూసి వచ్చాను. సినిమా అయితే సూపర్ హిట్ అండి, చాలా బాగుంది. అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే ఒక అద్భుతం. అటు రాజకీయాల్లో ఉంటూ అలాగే ఇటు ప్రజాసేవలో ఉంటూ మరి ఈ సినిమా తీయడం కూడా చాలా కష్టపడి టైం లేకపోయినా బిజీగా ఉన్నా మరి నిర్మాతలకు ఎటువంటి నష్టం చేయకూడదని, అలాగే రెమ్యునరేషన్ కూడా వదులుకున్నటువంటి నటుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమా భారీగా హిట్ అయిందండి. నేనేదో అత్యుత్తిగా చెప్పడం లేదు, ఆయన అభిమానిగా మా డిప్యూటీ సీఎం గారుగా నేను చెప్పడం లేదు. సినిమా అందరూ చూడండి. సినిమా అయితే సూపర్ హిట్ అయింది. నేనైతే సినిమాలు చాలా తక్కువ చూస్తాను, కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మా సూపర్ స్టార్, అలాగే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఈరోజు వెళ్ళాను. మరి సినిమా అద్భుతంగా ఉంది. మొదటి నుంచి చివరి వరకు కూడా ఆ ఫైట్స్ కూడా ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ఫైట్స్ని ఆయనే మరి దానికి డైరెక్ట్ చేయడం కూడా చాలా అద్భుతంగా ఉన్న. ఆ ఫైట్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ, అలాగే ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ నేపథ్యం కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కూడా అలాగే ప్రపంచం మొత్తం కూడా పవర్ స్టార్ గారి సినిమా అంటే అందరూ కూడా ఈరోజు ఎదురు చూశారు ఎప్పుడు రిలీజ్ అవుతుందని. ఆ సినిమా రానే వచ్చింది. అద్భుతంగా ఉంది సినిమా అయితే. అందరూ చూడండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఇది అందరూ కుటుంబంతో సహా అందరూ చూడండి. ఈ సినిమా భారీగా కలెక్షన్లు కూడా ఇప్పటికే మరి సుమారుగా 70 కోట్లు వసూలు చేసింది. మరి మిగతా రోజుల్లో కూడా భారీగా కలెక్షన్స్తో మిగతా అన్ని రికార్డులు బద్దలు కొడుతుందన్న అర్థంలో అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా సూపర్ హిట్ అనేది ఈయన కొట్టారు ఆల్రెడీ పవర్ స్టార్ గారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అయిందని హరిహర వీరమల్లు. అనకాపల్లి జిల్లా కసింకోట పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ శ్రావణి మీడియా సమావేశం. జిల్లాలో గల 5 మండలాల పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 3 చైన్ స్నాచర్ల అరెస్టు చేసిన కసింకోట పోలీసులు. కసింకోట పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రావణి మీడియా సమావేశం. జిల్లాలో గల 5 మండలాల పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 3 చైన్ స్నాచర్ల అరెస్ట్ చేసిన కసింకోట పోలీసులు. నిందితులపై 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో 9 కేసులు నమోదు. నర్సీపట్నంకు చెందిన 3 నిందితుల్లో ఒకరు మైనర్. నిందితుల నుండి 26 లక్షలు విలువ చేసే 26.1 తులాల బంగారం, 3 సెల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు రికవరీ చేసినట్టు మీడియా సమావేశంలో వెల్లడించిన డీఎస్పీ శ్రావణి. అనకాపల్లి జిల్లాలో ఈ మధ్య కాలంలో వరుసగా చైన్ స్నాచింగ్స్ అనేవి జరగడం జరుగుతుంది. దీనికి సంబంధించి కసింకోట లిమిట్స్లో కూడా రీసెంట్గా తాళ్లపాలెం సరౌండింగ్స్లో ఒక చైన్ స్నాచింగ్ అనేది జరిగింది. దీనికి మేము ఒక క్రైమ్ టీమ్స్ని పెట్టి ఫ్రమ్ కసింకోట సిఐ గారు అండ్ క్రైమ్ టీమ్స్ ఎంక్వైరీ చేయంగా
మాకు దీంట్లో అక్యూజ్డ్ని మేము డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ అక్యూజ్డ్ ఆన్ హిస్ కన్ఫెషన్ మాకు తెలిసింది ఏంటంటే ఆన్ ఎంక్వైరీ ఇతను నాట్ ఓన్లీ దిస్ అఫెన్స్ ఒక 9 కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. 9 కేసెస్ కూడా చైన్ స్నాచింగ్స్. వీళ్ళు ఏంటంటే ముగ్గురు అఫెండర్స్, అందులో ఒక అతను జాన్ ఐల్, ఇద్దరు ఏంటి అంటే ద ఫస్ట్ అఫెండర్ నర్సీపట్నంలో ఉంటూ ఉంటాడు అండ్ ఇతనికి ఇన్ సమ్ బిజినెస్ లాస్ వచ్చింది. ఆ లాస్ కవర్ చేసుకోవటానికి అని చెప్పేసి చైన్ స్నాచింగ్స్ యూట్యూబ్ అండ్ రిమైనింగ్ ఛానల్స్లో ఇంటర్నెట్ ద్వారా ఈ చైన్ స్నాచింగ్ అనేది చాలా ప్రాఫిటబుల్గా అనిపించింది ఇతనికి. సో ఎవరైతే మహిళలు ఒంటరిగా వెళ్తూ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకునేసి ఇతను ప్లస్ ఎనీ వన్ ఆఫ్ ద 2 అక్యూజ్డ్ని హెల్ప్ తీసుకుంటాడు. వెళ్తూ ఆ చైన్ స్నాచ్ చేసుకుని వెళ్ళిపోవటం జరుగుతుంది. సో ఇలాగే మాకు ఇతని ద్వారా ఒక 9 అఫెన్సెస్ డిటెక్ట్ అవ్వటం జరిగింది. అండ్ దీనికి సంబంధించి శ్రీ ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాలు అండ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీ మోహన్ రావు గారు ఆయన సూపర్విజన్లో వీళ్ళని పట్టుకోవటం జరిగింది. సిసిఎస్ ఇన్స్పెక్టర్ అప్పల్ నాయుడు గారు అండ్ కసింకోట సిఐ స్వామినాయుడు గారు అండ్ వాళ్ళ టీం మొత్తం లక్ష్మణరావు అండ్ మనోజ్ ఎస్ఐ ఎవ్రీ వన్ హ్యాస్ డన్ వెరీ గుడ్ వర్క్ వీళ్ళని డిటెక్ట్ చేయడంలో. వీళ్ళు దొరికాక ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని స్నాచింగ్ కేసెస్ ఈరోజు మేము డిటెక్ట్ చేయడం జరిగింది. 26 పాయింట్ చేంజ్ వీళ్ళకి టోటల్ మనకి 26.01 తులాస్ ఆఫ్ గోల్డ్ మనం రికవర్ చేయడం జరిగింది. 27 lakhs అరౌండ్ గోల్డ్ బైక్స్. వాళ్ళు క్రైమ్కి యూజ్ చేసిన బైక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ మోడస్ ఆపరెండి ఏంటి అంటే బైక్ మీద కానీ స్కూటీ మీద కానీ వెళ్ళేసి లాగుతూ ఉంటారు. సో ఆ క్రైమ్ వెహికల్స్ని కూడా సీజ్ చేశారు. ఎలమంచిలి, కసింకోట, ఎక్కువ నర్సీపట్నం, బుచ్చేపేట. ముందు అఫెన్సెస్ ఏవి లేవు, వీళ్ళు చేస్తున్నారు కానీ డిటెక్ట్ అవ్వలేదు ఇప్పటిదాకా. ఇప్పుడే ఫస్ట్ టైం పట్టుకోవడం జరిగింది. పాతయన్ని కన్ఫెస్ చేశారు. చాలా సందర్భాల్లో కూడా ఏమైనా సమస్యలు వస్తాయా మనకి? ఎందుకంటే ఇప్పుడు ఔరంగజేబ్ చేసి వెళ్ళిపోయినా కానీ ఇంకా మన వాళ్ళంతా ఇంకా సెన్సిటివ్గా ఉంటారు ఏంటో మరి. ఔరంగజేబ్ చచ్చిపోయి చాలా రోజులైంది, శతాబ్దాలు అయిపోయింది, కానీ ఔరంగజేబ్ గురించి మాట్లాడగానే ప్రతి ఒక్కరు సెన్సిటివ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఇది నాకేమనిపించింది, లెట్ మీ ఎక్స్ప్లోర్ ద డార్కర్ సైడ్ ఆఫ్ ఔరంగజేబ్, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు జజియా. రాజ్యాలను కొలగొట్టింది ఉంది, రాజుల్ని చంపింది ఉంది, కానీ బట్ ఒక సగటు మనిషి, కామన్ మ్యాన్ ఇన్ ద ముఘల్ పీరియడ్ డ్యూరింగ్ ఔరంగజేబ్, హీ హ్యాస్ టు పే జిజియా. సో వై కాంట్ వి ఎక్స్ప్లోర్ దిస్ యాజ్ మనకి స్క్రిప్ట్లో స్కోప్ ఉంది కదా, దట్స్ హౌ వి ఎక్స్పాండెడ్. ఆ ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే ఎప్పుడు రెవల్యూషనరీస్ ఆర్ రెబిలియన్ ఎలా ఉంటుందంటే స్పాంటేనియస్గా ఉంటాయి, వెరీ స్పాంటేనియస్గా స్పార్క్ అవుతాయి. సో ఫర్ మీ నాకు ఈ ఆల్ దీస్ ఇయర్స్ నా పొలిటికల్ జర్నీ కూడా ఈ అంటే రెండు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. 18 minutes ప్రీ క్లైమాక్స్ ఆ పార్ట్ అంతా. వన్ ఈజ్ మెయిన్లీ మై బ్యాక్గ్రౌండ్ ఇన్ ద మార్షల్ ఆర్ట్స్ అండ్ మై టెక్నికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా, technical aspects of cinema. The third is my experience in handling the emotions of people and fighting against the tyranny in Andhra Pradesh. So maybe all this rolled into one. That's why the climax had been appreciated quite well. Andaru nachi okati repeated అది నాకు చెప్తున్నప్పుడు నాకు నిజంగా ఎందుకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఒకసారి ఇది ఔరంగజేబ్ చేసిన దాన్ని హిస్టరీలో ఎంతసేపు వైట్ వాష్ చేశారు. మొఘల్స్ చేసిన దారుణాలందరినీ, ఔరంగజేబ్ చేసిన దారుణాలందరినీ అసలు మనకు తెలియదు. సమ్టైమ్స్ వాళ్ళ గ్లోరీతో పాటు వాళ్ళ చెత్త కూడా చెప్పాల్సిన అవసరం, వాళ్ళ దుర్మార్గం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దట్స్ వాట్ ద క్లైమాక్స్ హ్యాడ్ రివీల్డ్, ద క్లైమాక్స్ హ్యాడ్ వర్క్ టువర్డ్స్ ఇట్. అది ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి దానికి కంప్లీట్గా చేయగలిగాం. అదొకటి మెయిన్. నాకు ఈ సినిమా ఇన్ని ప్రాసెస్లో నేను ఎప్పుడు సినిమా గురించి నేను ఎప్పుడు టెక్నికల్గా నేను యాక్చువల్లీ ఐఎమ్ క్వైట్ రిలక్టెంట్ హీరో, కీప్ ఆన్ సేయింగ్ దిస్ వర్డ్. ఐఎమ్ లీస్ట్ కనెక్టెడ్ టు, ఐ లైక్ స్టోరీస్, ఐ లైక్ టు వాచ్ సినిమా, ఐఎమ్ యావిడ్ ఫిల్మ్ వాచర్. బాగా చదువుతాను, నవల్స్ చదువుతాను, కానీ ఎప్పుడు నేను హీరోగా ఎప్పుడు ఊహించుకోలేదు. బట్ కాలం, డెస్టినీ నన్ను ఇలా తీసుకొచ్చింది, పాలిటిక్స్ తీసుకొచ్చింది. But my constant commitment is only one thing, no matter what you do, meer evi chesina, I want a part of myself should be able to help the cultural integration of our country.
the cultural integration of Bharat. I'm deeply committed to that part. Alajepi, it is not about Hindus, it is not about Muslims, it's not about that. మీరు చూస్తే క్లైమాక్స్ అంతా ఇట్ ఈస్ గుడ్ వర్సెస్ బ్యాడ్, గుడ్ వర్సెస్ ఈవిల్. ఒక టిరానికల్ కింగ్ మీద తిరగబడిందే ఉంటుంది. అంతేగాని ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్ట్రోకింగ్ ద టెన్షన్స్, ఇట్స్ నాట్ అబౌట్ స్ట్రోకింగ్ ద ఫియర్. ఆ ఆస్పెక్ట్ ఆ యాంగిల్లోకి తీసుకెళ్ళదలుచుకోవాలి. మీరు చూస్తే ఈ సినిమాలో హీరో పక్కన ఎస్పెషల్లీ వన్ పర్టికులర్ క్యారెక్టర్ ఐ హ్యాడ్ కన్సీవ్డ్ డ్యూరింగ్ ఫర్ ద క్లైమాక్స్ వాజ్ వెన్ వీఆర్ రీడూయింగ్ ద re-examining the screenplay. One is I wanted someone from ఆయన పేరేంటి జయసుధ గారి లలో పనిచేసినారంటారు. 3,500 కోట్లకు 300 కోట్లు పనిచేసినారంట, మిగతా 2,300 కోట్లు ఎక్కడున్నాయి? ఇంతవరకు బ్యాంకులలో ఉన్న డబ్బులను సీజ్ చేశారనే ఒక పద్ధతికే చూపిస్తున్నారు తప్ప ఫలానా చోట ఇంత బల్క్గా డబ్బులు దొరికినాయి అనే పద్ధతిలో ఎక్కడా కానీ చూపించండి. ఒక నెరేటివ్ని బిల్డప్ చేస్తున్నారు. అంటే మొదటి నుంచి కూడా కింద నుంచి పై వరకు ఒకటే లైన్ తీసుకుంటారు. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పదే పదే మాట్లాడుతున్న సందర్భం చూసాను తప్ప ఈ పేపర్లలో వచ్చే కథనాల ఆధారంగానే చేసుకుంటా పోతా అంటే ఇంకెవడే కానీ ఉండలేరు అనమాట. నేను ఇంతకుముందు చెప్తున్న విధంగానే జడ్జి దగ్గర ఉండాల్సిన రిపోర్టు, సిట్ కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాల్సిన రిపోర్టు ఒక వారం ముందరే ఈ 2 పేపర్లలో ఏ విధంగా వస్తున్నాయి? వీళ్ళు ఎవరైతే దోషిగా చెప్తారో అతనే పేపర్లలో వచ్చే దోషిగా చెప్తారో అదే సిట్ రిపోర్ట్లో వస్తుంది. ఇంకెక్కడుందంటారు దీంట్లో? సో ఈ సిట్కి ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు. ఖచ్చితంగా పెట్టే దొంగ కేసులే. మీరు బాగా చూసినారు అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ లిక్కర్కి సంబంధించి, డిస్టిలరీస్కి సంబంధించి ఏ డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము ఎవరు పర్మిషన్ ఇవ్వలేదే. ఆ డిస్టిలరీస్ పర్మిషన్ ఇచ్చినదంతా చంద్రబాబు నాయుడే. మరి సరే డిస్టిలరీస్ నుంచి ఈ విధంగా అవకతవకలు జరిగినాయి, బలవంతంగా ఉన్నాయి. సో దీనిలో డిస్టిలరీస్ కూడా భాగస్వాములు అయినప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఈ మందు సరఫరా చేసిన ఆల్ ది డిస్టిలరీస్ వీళ్ళ మీద ఎందుకు కేసు పెట్టడం లేదు? సో దీన్ని ఏదో విధంగా ఎస్టాబ్లిష్ చేయాలని కొంతమంది ఆఫీసర్లను బెదిరించి వాళ్ళని అప్రూవల్ అని ఏదేదో కథనాలు చూస్తున్నాం. డెఫినెట్గా చట్టం ముందు ఉండేది, ఆ చట్టానికి అనుకూలంగా చట్టం ముందర నిలబెట్టి ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాము. ఖచ్చితంగా నిర్దోషులుగా ఈ కేసులోంచి అందరూ బయటకు వస్తారు. డెఫినెట్గా దిస్ ఆర్ ఆల్ ఎక్స్పెక్టెడే. ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం జరుగుతుంది. మనం మొత్తానికి చూసినట్టే చిన్నది ఇదే కానీ ఒక గ్రామ స్థాయిలో కూడా ఒక చిన్న గొడవ జరిగినప్పుడు వాడొచ్చి ఇంటి మీద గొడవ చేసినా కానీ మా మీద కేసులు పెట్టే సందర్భం. సో అంత మైక్రో లెవెల్లో నుంచి కూడా దీన్ని మానిటర్ చేస్తున్న సందర్భం. సో వీఆర్ ఆల్ రెడీ ఫర్ ఎలాంటి కేసులు పెట్టినా ఏ దానికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎటువంటిదైనా సరే చట్ట ప్రకారం మేము వాటిని ఎదుర్కోగలుగుతాము. డెఫినెట్గా ఎవరెవరైతే దీనిలలో భాగస్వాములు అవుతున్నారో, దీనిలో అంత ఉత్సాహంగా చేస్తున్నారో రాబోయే కాలంలో దాన్ని ఖచ్చితంగా అనుభవించి చెప్తారు. డెఫినెట్గా వీఆర్ ఫైటింగ్ కదా. మా చిన్నాన్న కూడా ఫైట్ చేస్తున్నాడు, వెళ్తున్నాడు. మళ్ళీ పోలీసులు కోర్టుకు వెళ్ళాము. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కోర్ట్ హ్యాస్ గివెన్ గైడ్ లైన్స్, మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేసి. డెమోక్రటిక్ సిస్టంలో ఈ విధంగా పోండి అని చెప్పినా కానీ అక్కడ ఉన్న పోలీసులు అది చేయలేకపోవడం జరిగింది. మేము కంటెంప్ట్కి కూడా వేయడం జరిగింది. దట్స్ బిఫోర్ ద కోర్ట్. మేబీ 23rd 24th ఎప్పుడో అని చెప్పారు. అది వచ్చిన తర్వాత దాని మీద కూడా మేము ఏదైతే ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా వెళ్ళాలని ఏదైతే బయట చెప్తుందో దానికి అద్దం పట్టే విధంగా ఈ రోజంతా కూడా అజెండా ఫిక్స్ చేయబడిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను పరిపాలన అంటే కేవలం బటన్ నొక్కటమో లేకపోతే ప్రజల్ని భావోద్వేగంలోకి తీసుకువెళ్ళి వాళ్ళని మెస్మరైజ్ చేయటమో మనకున్న ఆకర్షణ శక్తి ద్వారా అలా కాకుండా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో, ఒక విజన్తో ఈ రాష్ట్ర భవిష్యత్తుకి పునాదులు వేయాలనే ఏదైతే లక్ష్యం ఏదైతే ఉందో ఈరోజు క్యాబినెట్లో చాలా స్పష్టంగా అర్థమైందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈ ఒక్క క్యాబినెట్ మీటింగ్లోనే 79,900 అంటే దాదాపు 80,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రతిపాదనల్ని ఏదైతే ఇంధన శాఖ కానివ్వండి,
ఐటీ శాఖ కానివ్వండి చేసిన ప్రతిపాదనల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 1,25,000 1,00,000 1,25,000 1,50,000 ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో దేశంలో పెట్టుబడిదారులందరూ కూడా అంటే పారిశ్రామికవేత్తలు కానివ్వండి, సాఫ్ట్వేర్లో కానివ్వండి, వాళ్ళందరికీ అల్టిమేట్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ అయ్యే విధంగా ఈరోజు మరి ఈ ప్రభుత్వం పాలసీలు తీసుకురావడం కానివ్వండి, ఆ పాలసీలకు అనుగుణంగా వచ్చిన ప్రతిపాదనలు, పెట్టుబడి ప్రతిపాదనలు ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 ఏదైతే ఐటీ ఈఎన్సీ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటివరకు ఏమిటంటే మన రాష్ట్రంలో కాంపోనెంట్స్ తీసుకొచ్చి అసెంబ్లీ చేయటం కానివ్వండి, లేకపోతే కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం, ఆ ద్వారానే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఆ స్థాయిలోనే ఉంది తప్పితే పూర్తిగా అన్ని కాంపోనెంట్స్ని ఇక్కడే తయారు చేసుకుని అంటే ఫుల్ ప్రోడక్ట్ని ఒక టీవీ కానివ్వండి, ఒక ఫోన్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్కి సంబంధించిన ఏ పరికరమైనా సరే 100% ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ కాబోట్లేదని ఇది మనందరికి తెలిసిన విషయమే. దాంట్లో 50% 60% కాంపోనెంట్స్ని ఇతర రాష్ట్రాల నుంచో లేకపోతే ఇతర దేశాల నుంచో తెప్పించుకుని ఇక్కడ అసెంబ్లీ చేయటం, దాన్ని మార్కెట్ చేయటం జరుగుతూ ఉంది. ఈ పాలసీ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను. ఇదంతా జరిగింది అంటే డ్యూటీని ఎగ్గొట్టడానికి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ని ప్రోత్సహిస్తేనే వాళ్ళకు ముడుపులు వస్తాయి. కాబట్టి క్యాష్ పద్ధతుల్లో ట్రాన్సాక్షన్స్ జరగాలి అన్న మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద జరగాలి. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే వైసీపీ 5 సంవత్సరాలలో దాదాపు 1,00,000 కోట్లు మద్యం ఇలా నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ విధానంలో అమ్మడం జరిగింది. కేవలం 614 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ రూపంలో చేశారు. మిగతాది అంతా అన్అకౌంటెడ్ ఫార్ అంటే బ్లాక్ లో క్యాష్ లో జరిగింది. దాని గురించి తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కేవలం చంద్రబాబు గారి ప్రకారం అయితే కేవలం 0.62% అంటే 1% కంటే కూడా తక్కువ ఇలా డిజిటల్ పేమెంట్స్ లో రూపంలో ప్రభుత్వానికి తెలిసి జరిగింది. మిగతాది అంతా అన్అఫీషియల్ గా జరిగింది అంటే అది అంతకంటే పెద్దనే. అంతేకాదు 5 సంవత్సరాలలో వైసీపీ అధికారంలో ఉంది. ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ కి ఏవి కూడా అసలు వాటికి అనుమతులు లేకుండా కొత్తవి, చీప్వి, లో క్వాలిటీ ఉన్నవి లేదా హార్మ్ఫుల్గా ఉన్నవి ఈ బ్రాండ్లని ఎందుకు ప్రోత్సహించారు? ఇది చాలా అన్ఎథికల్గా జరిగింది. కాబట్టి ఎంతో మంది దాదాపు లక్షల్లో ఉంటారో లేకపోతే కోట్లలో ఉంటారో ఇంతమంది హెల్త్కు సంబంధించిన విషయం. ఆ 5 సంవత్సరాలలోనే దాదాపు 30 లక్షల మందికి కిడ్నీ, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నారు. 30,000 మంది ఈ హార్మ్ఫుల్ లిక్కర్ వల్ల చనిపోయారన్నారు. అంతేకాదు 900% న్యూరోలాజికల్ వీక్నెసెస్ కేసుల్లో ఇంక్రీజ్ని చూసామన్నారు. ఇలాంటి 1 కాదు 2 కాదు ఎన్నో రకాలుగా ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ని అనుమతించకపోగా చీప్ లిక్కర్ని, లో గ్రేడ్ లిక్కర్ని, హార్మ్ఫుల్ లిక్కర్ని మాత్రమే సరఫరా చేయడంతో లక్షల్లో కోట్లలో ఇది ఎఫెక్ట్ అయింది. అంత జనాభాకి ఇది ఎఫెక్ట్ అయింది. కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద కూడా జరగాలి. వీటికి అన్నిటికీ ఎవరు బాధ్యులు? సమాధానాలు ప్రజల ముందు పెట్టాలి. అందుకే చెప్తున్నాము, సిట్ అయినా చంద్రబాబు గారైనా వీటికి కూడా సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది. మీరు డిస్టరీస్ దగ్గర మొదలు పెట్టారు, బాగానే ఉంది. కానీ ఈ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ ఎంత అమ్మారు, వాటి సంగతి ఏమిటి? అసలు క్యాష్ పద్ధతుల్లో ఇలా అమ్మకాలు జరిగాయి అంటేనే దాంట్లో అవినీతి ఉంది. ఆ అవినీతిని కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ని కాకుండా లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్ని, హార్మ్ఫుల్ లిక్కర్ బ్రాండ్స్ని ఎందుకు ప్రోత్సహించారు? దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీ జరుగుతుంది, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీరు వెళ్ళి లిక్కర్ విషయంలో ఎందుకు మీ నిర్ణయాలు ఇలా ఉన్నాయో
ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు లిక్కర్ అమ్మకాలని అలౌ చేశారు? డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో నాన్ అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి, ఇంకా ఆలోచన చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఆయన ఈ రాష్ట్ర ప్రజలకి ఏమని కన్వే చేస్తూ ఉన్నారంటే, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం చేత కాదు, ఆయన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలన్నీ కూడా మోసపూరిత హామీలు, ఏ ఒక్క హామీని కూడా మేము పూర్తి స్థాయిలో అమలు చేయలేము అన్న విషయాన్ని ఆయన చెప్తా ఉన్నారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఒక ప్రసంగంలో మాట్లాడుతూ సూపర్ 6 హామీలన్నీ కూడా అమలు చేసేసాము, ఒక్క ఆడబిడ్డ నిధి మాత్రమే అమలు చేయలేకపోతున్నాము, ఈ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి, దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నారంట. ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఎలా అమ్మాలని ఆలోచన చేస్తూ ఉన్నారా? అంటే ఎన్నికల ముందు మీరు ఒక అంచనా వేస్తారు కదండి, ఏ పథకానికి ఎంత మనం కేటాయించాలి, ఎంత అవుతుంది అని ఒక బడ్జెట్ మీరు ప్రిపేర్ చేస్తారు కదా. అంటే అప్పుడు మీకు తెలియలేదా ఈ ఒక పథకాన్ని ప్రవేశపెడితే ఇన్ని కోట్లు అవుతాయి, రాష్ట్రం అమ్మేయాలి అని అప్పుడు మీకు తెలియలేదా? మీరేం కొత్త కాదు కదా రాజకీయాలకి. మీరు 5 సంవత్సరాలు మీకు మంత్రిగా అనుభవం ఉంది, అలాగే మీరు అధ్యక్షులుగా ఉన్నారు, అంటే మీరు కూడా భాగస్వాములై ఉంటారు కదా అందులో. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు ఉమ్మడి రాష్ట్రానికి, విభజన రాష్ట్రానికి. అంటే కావాలనే కేవలం అధికార దాహం, అధికారంలోకి ఎలాగో ఒకలాగా రావాలి, ఏదో ఒక మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్య పెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి రావాలి, అంతే. అదొక్క ఎజెండాతోనే మీరు ఆ హామీల్ని ప్రవేశపెట్టారు. ఈరోజు వచ్చిన తర్వాత అమలు చేయలేకపోతున్నామని చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. ఏ ఒక్క హామీని కూడా మీరు పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ప్రజలందరికీ తెలుసు. ఫ్రీ బస్ ఏది, నిరుద్యోగ వృత్తి ఏది, ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ ఏవి, ఈరోజు ఆడబిడ్డ అనేది, ఏవి కూడా మీరు పూర్తి స్థాయిలో అమలు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు. మీ నాయకులు ఏం చెప్తారండి? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు? ఎవరైనా సరే సూపర్ 6 హామీలన్నీ కూడా అమలు అయిపోయి, ఎవరైనా సరే సూపర్ 6 అమలు అవ్వలేదని మాట్లాడితే వారి నాలిక మందం, వారి నాలిక కట్ చేయాలి అని చెప్తా ఉన్నారు. ఈరోజు మీరే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారే చెప్తా ఉన్నారు ఆడబిడ్డ అనేది అమలు చేయలేము అని. ఎంత నిస్సిగ్గుగా చెప్తా ఉన్నారు ఆయన. మరి ఈరోజు ఎవరి నాలిక మందం, ఎవరి నాలిక కట్ చేయాలి?